హాయ్ అండి, ఈరోజు పాలకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను ఫస్ట్ 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి స్లైసెస్గా తీసుకున్నాను. పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దానికి 1 స్పూన్ సాల్ట్, కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలండి పాలకూరకి, ఎందుకంటే పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకొని సరిపోతే తర్వాత వేసుకుందాం. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్. వీటిని ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. నేను ఆల్రెడీ ఆయిల్ బాండీలో వేసుకున్నానండి, అవి హీట్ అవుతుంది. అవి హీట్ అయ్యేలోపు మనం ఇవి కలుపుకున్నామంటే టైం సేవ్ అవుతుంది, త్వరగా చేసేసుకోవచ్చు. 1/2 బౌల్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. 1/2 బౌల్ తీసుకున్నాం కదా, శనగపిండి ఫుల్ బౌల్ తీసుకున్నాము. మళ్ళీ రైస్ ఫ్లోర్ అనేది ఎక్కువ తీసుకుంటే పకోడీలు గట్టిగా వస్తాయి. రైస్ ఫ్లోర్ తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే బియ్యం పిండి తీసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకుందాం. ఎక్కువైతే వాటర్ కలుపుకోవద్దండి, చూసుకొని కలుపుకోవాలి. నేను 2 తీసుకున్నానండి, చిన్న చిన్నవి. మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంట తినలేరు కాబట్టి నేను 2 తీసుకున్నాను. కరివేపాకు చూసారండి, ఫ్రెష్ది, ఇప్పుడే మా దగ్గర చెట్టు ఉంటే కోసుకొని వచ్చాను ఫ్రెష్గా. ఇట్లా పచ్చిది వేసుకోవడమే చాలండి. సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇంకా జస్ట్ వాటర్ని ఇట్లా మొత్తం పోసేయకుండా ఇట్లా చల్లుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే పాలకూరను మనం కడిగాం కదా, అందులో వాటర్ కూడా ఉంటాయి కదా, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆపుగా ఇలా గట్టిగా వచ్చే వరకు కలుపుకుంటే చాలండి. ఎక్కువైతే వాటర్ యాడ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఇట్లా ముద్దలాగా ఉంటే చాలు. ఇట్లా ముద్దలాగా అవ్వాలి. మరీ లూజుగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఆయిల్ కాగిందో లేదో చూడడానికి ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాం. కాగిందండి ఆయిల్. ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఇట్లా ఇస్తే ఆకుకూరలు తిన్నట్లు ఉంటుంది, వాళ్ళు పకోడీలను ఎంజాయ్ చేస్తారండి. చాలా ఎండిగా రెడ్గా వచ్చేసాయి కదా, తీసుకోవడమే. వేడి పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందామండి.